వృశ్చిక రాశి వారికి మార్చి 20వ తేదీన గురువారం రోజు వీరి యొక్క దిన ఫలితాలు గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే వీరికి రేపటి రోజున ఏ దేవత ఆరాధన చేయడం వల్ల ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చోటు చేసుకోబోతుంది వీరి యొక్క జీవితంలో. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం, మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగానే. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా చాలామంది. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి, అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఖచ్చితంగా ఇది తెలియజేస్తారండి. గురువు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యాన్ని అయితే తెలుపుతారండి. మనకు ఎలాంటి సమస్య అయినా ఉండవచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో ఖచ్చితంగా అయితే మనకు తెలియజేసి మనకు ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి, మీకున్నటువంటి సమస్యల వలయం నుండి బయటపడగలుగుతారు. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యనైనా కానీ ఇట్టే ఛేదిస్తారు. అది ఎంత దూరం వెళ్ళినా కానీ వీరు మాత్రం ఆ సమస్య నుండి పారిపోరండి. ఆ సమస్య వీరి నుండి పారిపోయేలా చేస్తారు. దానికి ఎంత కష్టమైనప్పటికీ దాన్ని అధిరోగించగలిగేటటువంటి శక్తి ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకతమైనటువంటి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చినటువంటి సమస్యకు ఏదైనా కీడు కానీ ఎవరి వల్ల అయినా లోటు కానీ కలిగింది అని తెలిస్తే చాలు, అసలు ఓర్పు అనేది వీరికి ఉండదనే చెప్పుకోవచ్చు. అదే అంత కోపం అనేది వీరిలో ఎక్కువ కలిగిపోతుంది. కాబట్టి వీరికి ఎవరైనా ఏదైనా చిన్నపాటి అన్యాయం చేసినా కూడా విడిచిపెట్టే రకం కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరిని ఏదైనా ఒక మాట ఎలా అనాలన్నా కానీ, వీరిపైన ఏదైనా ఒక చెడు ప్రయోగం చేయాలన్నా కానీ, అదేవిధంగా ఎదుటి వారిపైన ఎవరి గురించి అయినా చెడుగా వీరికి చెప్పాలన్నా కానీ ఎదుటి వ్యక్తికి వీరిపైన గుండెల్లో హడలొస్తుందండి. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారిని చూస్తేనే ఎదుటి వ్యక్తులు ఆటోమేటిక్గా గౌరవాన్ని ఇస్తారండి. అలా ఉంటారు వీరు. ఇక అదేవిధంగా చూసినట్లయితే కనుక వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా కలిగి ఉంటారండి. ఏదైనా ఒక విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు అంటే మాత్రం ఆ మాటను అయితే చాలా రహస్యంగా ఉంచుతారండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని అయినా కానీ ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తిత్వం వీరిది కాదు. అలాగే ఎవరితోనైనా ఒక మాట చెప్పాలన్నా ఒక మాట అనాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడగలుగుతారు వీరు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా మారిపోబోతుందండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారంతా కూడా రేపటి రోజున మీ యొక్క లైఫ్లో చాలా బిజీగా ఉండిపోబోతున్నారండి. అలాగే రేపటి రోజున మీరు దేని గురించి అయినా కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే మీ యొక్క భయాన్ని పోగొట్టుకునేందుకు, మీ యొక్క భయాన్ని విమర్శించుకునేందుకు ఇది ఒక కీలక సమయంగా రేపటి రోజున మీకు మారిపోబోతుందండి. అది మీ యొక్క శారీరక శక్తిని తగ్గించుకోవడం కోసం కాకుండా మీరు ఏదైనా టెన్షన్స్ వల్ల మీరు భయపడడం కానీ, ఏదైనా ఒక పని చేయాలా వద్దా విపరీతమైనటువంటి భయంతో ఏదైనా చేస్తే అదేమైనా అవుతుందో లేదో, అదేమన్నా అసలు సక్సెస్ అవుతుందో లేదో, ఇటువంటి ఆలోచనలతో మీ యొక్క పనిని వెనకడుగు వేస్తూ సమర్థవంతంగా ఆ పనిని పూర్తి చేయలేక వెనకడుగు వేస్తున్నటువంటి పనుల్లో రేపటి రోజున మీకున్నటువంటి భయాందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టేసి దాని గురించి అయితే ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకోగలుగుతారండి రేపటి రోజున. ఆ యొక్క నిర్ణయం అనేది మీ యొక్క ఫ్యూచర్లో అంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా మీకు మారిపోబోతుందండి ఆ యొక్క నిర్ణయం అనేది. అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసమే మీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి రేపటి రోజున. అంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నట్లయితే మీ యొక్క భాగస్వామి ఆమె యొక్క ఆరోగ్యం కుదురుపడటం కోసం, ఆమె ఆరోగ్యం అంతా కూడా సక్రమంగా ఉండడం కోసం అయితే మీరు రేపటి రోజున కొంత మేర ధనాన్ని అయితే ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దానికోసం అయితే మీరు దిగులు చెందవలసినటువంటి అవసరం అయితే లేదండి. మీరు ఎప్పటి నుండో పొదుపు చేసుకునేటువంటి ధనం అయితే మీ చేతికి అందబోతుంది. కాబట్టి ఆ యొక్క ధనంతో మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ యొక్క కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అనే చెప్పుకోవాలి. మళ్ళీ కష్టాల్లోకి తోసేస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఆ కోపం అనేది రేపటి రోజున మీరు పక్కన పెట్టాలండి.
ఏదైనా సంతకాల విషయాలను కానీ ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అన్నా కానీ వాటినన్నిటినీ కూడా పట్టించుకోకండి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి రోజున ప్రేమికులకు మీ యొక్క ప్రేమికుల కథ ఒక మలుపు అనేది తిరగబోతుందండి. అంటే మీ యొక్క ప్రేమికులు అంతా కూడా కుటుంబ సభ్యుల పరంగా ఒప్పుకొని మీ యొక్క ప్రేమైన వారు మీకు వివాహంతో సిద్ధపడి మీతో మాట్లాడబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా మీరు అన్నీ కూడా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మీకు చాలా మంచిగా ఉంటుంది అండి. అలాగే ఈరోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనటువంటి రోజులుగా అంటే ఏంటంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారు ఉంటారు కదా, ప్రమాణపూర్వంగా అంటే మీ యొక్క భాగస్వామిని ప్రమాణపూర్వంగా మీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ రోజు నుండి మీ యొక్క జీవితం కొత్తగా అంటే ఎవరైనా విడిపోయినటువంటి జంట కావచ్చు, ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్న వారు కావచ్చు, లేదంటే చాలా రోజుల నుండి మీ యొక్క బంధాన్ని దూరంగా పెట్టిన వారు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఒకరికొకరు ప్రమాణపూర్వకంగా మేము ఎటువంటి ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకూడదు అనేటువంటి మాటలతో మీ యొక్క జీవితాన్ని లీడ్ చేసుకోబోతున్నారు. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశివారు మీ యొక్క సమయాన్ని చాలా ఎక్కువగా వృధా చేసుకోకుండా మీకున్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అంశాలు అయితే మీ యొక్క రేపటి రోజున జాతకం ప్రకారం కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో అయితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందం అనేది తాండవం చేస్తుందనే చెప్పుకోవాలి. మిమ్మల్ని ఆనందింపచేసే రోజుగా రేపటి రోజున మీ యొక్క జీవితం అనేది మారిపోబోతుంది. ఇక మీకు ఖచ్చితపరమైనటువంటి అంటే మీకు మీ యొక్క జాతక పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారు అంటే మీకు మీ యొక్క రాశి వారికి పరమేశ్వరుడు అండి. అదేవిధంగా నవగ్రహ ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుందండి. ఇక ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకున్నటువంటి ప్రతికూల సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకునేందుకు నవగ్రహ ఆరాధన అనేది తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆరాధన అనేది మీరు చేసుకోవడం వల్ల మీరు మీ యొక్క జీవితంలో బిజీగా గడుపుతున్నటువంటి సమయాన్ని కూడా వాటినన్నిటినీ కూడా అధిగమించుకోవడానికి మీరు నవగ్రహ ఆరాధన కానీ లేదంటే శనిదేవుని పూజించుకోండి, శనిదేవుని స్తోత్రం పఠించడం కానీ ఇలా మీరు ఏ పనులు అయితే వెనకబడి ఉంటున్నారో ఆ పనులు అన్నీ కూడా ఇలా చేయడం వల్ల సజావుగా సాగిపోతూ ముందుకు వెళ్ళిపోగలుగుతారండి. అలాగే రేపటి రోజున మీరు క్రీడల్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మీ యొక్క తోటి స్నేహితులతో మీరు ఆహ్లాదకరమంగా ఏదన్నా సరదాగా ఆడుకునేటువంటి ఆటల్లో పాల్గొనేటువంటి సమయం అయితే కనిపిస్తుందండి. ధ్యానము, యోగా మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. మీకు మైండ్ సెట్ అంతా కూడా రిలీఫ్ అనేది వచ్చేలాగా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు డబ్బు విలువ కూడా బాగా తెలుసు కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఖర్చు చేసేటప్పుడు కానీ ఆచితూచి ఆలోచించి మొదలు పెట్టాలి అనేటువంటి తత్వం ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బు విలువ ఏంటంటే అండి మీకు ఎందుకు బాగా తెలుసు అని అంటున్నామంటే ఏదైనా కానీ కష్టపడితేనే తెలుస్తుంది, ఆ యొక్క విలువ అనేది మనకు అర్థమవుతుంది అనేటువంటి మనస్తత్వం మీది. ఈ విలువలన్నీ తెలుసు కాబట్టి మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టరు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఏ వస్తువుకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా డబ్బును ఖర్చు పెట్టాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయము కూడా ఇది అంతా కూడా మీకు బాగా తెలుసు కదండి. రేపటి రోజున మీకు డబ్బు విలువ అనేది బాగా తెలుసుకో అనవసరమైనటువంటి వృధా ఖర్చులను చేపట్టేటువంటి కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఈ రోజున డబ్బును దాచుకోగలిగితేనే మనకు రేపటి రోజున విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అది మనల్ని ఆదుకుంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి కదండి. మీ యొక్క స్నేహితులతో రేపటి రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందకరంగా గడపడానికి రేపటి రోజున మీకు చాలా ఉత్తమమైనటువంటి రోజు అండి. అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రియమైన వారు అనుకున్నదే చేయాలనేసి నిర్ణయం తీసుకుంటారే కానీ ఆ విషయంలో వారు ఏది చెప్తే దానికి మీరు కూడా సరేనని చెప్పండి. ఎందుకంటే మీరు ఒకటి అని అవతల వారు ఇంకోటి అని ఇలా అనడం వల్ల మీకు లేనిపోయినటువంటి తలనొప్పులు ఎదురవుతాయే కానీ దీనివల్ల మీ మధ్య చిన్న విభేదాలు మీకు విచారాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయే కాబట్టి మీ యొక్క ఎదుటివారు ఏది చెబితే దానికి సరేనని చెప్పండి. ఎందుకంటే మీ అంతటికై మీరు ఏదైనా నిర్ణయాలు ఆలోచించేటప్పుడు మీరు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క భాగస్వామి కానీ ఏదైనా చెప్పుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ మీకు సంబంధించినటువంటి స్నేహితులు కానీ ఇలా బయట వాళ్ళు మీ యొక్క బంధువులు కానీ వారు చెప్పేటటువంటివి వారు అన్నీ విని ఆలోచించకుండా మీ యొక్క స్నేహితులకి ఇలా బంధువులకి వారికి నచ్చొచ్చు, మీ యొక్క సలహాలు నచ్చకపోవచ్చు కదండి. కాబట్టి ఏదైనా కూడా మీ ఇష్టపూర్వకంగా చేయండి అని చెప్పేసి మీ ఎదుటి వారికి చెప్పండి. అది ఎప్పటికైనా కూడా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక దీనివల్ల మీకు రేపటి రోజున కొంతమేర విచారంగా కలిగించేటువంటి అంశంగా కూడా మారబోతుందండి. కాబట్టి ఎవరైనా ఏదైనా వారి జీవితానికి సంబంధించినటువంటి వాటిలో మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే మీకు ఇష్టం వచ్చినది మీకు చేయాలనిపించిందే చేయండి అని చెప్పి మీరు కొంచెం అంటే దానిలో నుండి ఆ యొక్క సమస్య నుండి మీరు బయటపడవచ్చు అనేటటువంటి విషయం అయితే మనం గమనించుకోవచ్చు. మీరు చేసేటటువంటి పని ప్రదేశంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో ఇది మిగులుతుబోతుందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోగలుగుతారు.
కాబట్టి దీన్ని మీరు అవకాశంగా మార్చుకొని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు ఆహ్లాదకరంగా కొంతమేర సరదాగా మీరు బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇక దీని కారణంగా మీ యొక్క ఆఫీస్లో మీకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోబోతుందండి. ఇటువంటి వాటి వల్ల కూడా మీ యొక్క రేపటి రోజున మీ యొక్క పై అధికారుల వల్ల కూడా మీకు ఎటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా కనిపిస్తున్నాయండి. ఎటువంటి ఒడిదుడుకులు ఒత్తిళ్ళు లేకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు చాలా పీస్ఫుల్గా ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకు ఏదైనా ఒక విషయంలో కానీ మంచిగా బాగా ఆలోచించినప్పుడు మీకు ఏదైనా బోర్గా అనిపించింది అనుకోండి, మీ యొక్క పక్కవారితో మీరు మీ మనసులో ఉన్నదాన్ని మీరు పంచుకోవడం వల్ల మీకు మైండ్కి అనేది ఒక రిలీఫ్నెస్ అనేది వస్తుందండి. మీ మనసులో ఉన్నటువంటి ఆ బోర్నెస్ అంతా కూడా బయటకు పోయి మీరు ఆహ్లాదంగా గడిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశికి రేపటి రోజున అంతా కూడా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా మీరు అనుకున్న విధంగా రేపటి రోజున మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీరు సాయంత్రానికి చాలా కూల్గా ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా అవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మంచి వార్తలతోనూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోనూ గడిపేందుకు రేపటి రోజున చాలా అన్యోన్యమైనటువంటి రోజుగా ఉంటుందనే చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చెప్పినటువంటి అంశాలు అన్నీ కూడా మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి ఫండ్ హెల్త్ అని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.